హలో హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం సైకాలజీలో భాగంగా పెరుగుదల వికాసం నియమాలు లేదా సూత్రాలకు సంబంధించి తెలుసుకుందాం. ఇది మనకు ప్రతిసారి టెట్లో 1 లేదా 2 మార్క్స్ అడగడం అనేది జరుగుతుంది. సో మనం దీని గురించి తెలుసుకుందాం. ఇది పేపర్ 1 మరియు పేపర్ 2 ఇద్దరికి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. మీకు పక్క దీని నుండి 1 లేదా 2 మార్క్స్ నెక్స్ట్ టెట్ ఎగ్జామ్లో రాసినప్పుడు తప్పకుండా దీని నుండి వచ్చే అవకాశం ఉంది. సో ఈ వీడియో మొత్తం చూడండి ఎండ్ వరకు. ఇప్పుడు మనం వాటి గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రతి శిశువు యొక్క వికాసం అనేది కొన్ని నియమాలకు లోబడి జరుగుతూ ఉంటుంది. అవి ఏంటనేది ఈ క్రింది విధంగా గమనించవచ్చు. ఫస్ట్ వన్, వికాసము అవిచ్ఛిన్నమైనది మరియు నిరంతరమైనది. సెకండ్ వన్, వికాసము క్రమానుగతమైనది, ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. థర్డ్ వన్, అన్ని దశలలో వికాస చర్యలు ఒకే విధంగా ఉండవు లేదా అసమాన వికాస సూత్రం. అదేవిధంగా ఫోర్త్ వన్, వికాసం ఒక ఖచ్చితమైన దిశగా అనుసరిస్తుంది. అదేవిధంగా ఫిఫ్త్ వన్, వికాసము 2 నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది. మరియు సిక్స్త్, వికాసము సాధారణ ప్రతిస్పందనల నుండి నిర్దిష్ట ప్రతిస్పందనలకు కొనసాగుతుంది. అదేవిధంగా సెవెంత్ వన్, వికాసం సంచితమైనది. అదేవిధంగా వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి మరియు వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు మరియు వికాసం ఒక ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి వికాసం క్రమానుగతమైనది లేదా వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. అంటే శిశువులు ఏ మార్పు జరిగినా అది ఒక క్రమాన్ని పాటిస్తుందని అర్థం. ఎగ్జాంపుల్ చూద్దాం. పిల్లల్లో ఎవరినైనా ముందు ప్రాకుట, తర్వాత కూర్చొనుట, ఆ తర్వాత నిలుచునుట, దాని తర్వాత నడువుట. అంటే పిల్లల్లో ఒక క్రమ పద్ధతి అనేది పాటించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ప్రాకడం, దాని తర్వాత కూర్చోవడం, దాని తర్వాత నిలబడటం, దాని తర్వాత నడవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక క్రమాన్ని అనుసరిస్తుంది కాబట్టి వికాసం క్రమానుగతమైనది మరియు ఇది ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుంది కాబట్టి వికాసం ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ రెండవ ఎగ్జాంపుల్ చూడండి. శిశువు మొదట వృత్తాన్ని గీస్తాడు, దాని తర్వాతనే త్రిభుజం గీయుట, ఆ తర్వాత చతురస్రంను గీయటం అనేది నేర్చుకుంటాడు. అంటే ఫస్ట్ ఒక క్రమం ప్రకారం ఇక్కడ నడుస్తుంది. వృత్తం, త్రిభుజం, దాని తర్వాత చతురస్రం. అదేవిధంగా థర్డ్ వన్ చూడండి. భాషను బోధించే ఉపాధ్యాయుడు విద్యార్థులకు భాషను నేర్పించే క్రమంలో LSRW అనే సూత్రాన్ని వరుసగా ఉపయోగించి నేర్చుకుంటాడు. అంటే ఇక్కడ ఫస్ట్ లిసనింగ్ అంటే వినడం, దాని తర్వాత స్పీకింగ్ అంటే మాట్లాడడం, దాని తర్వాత రీడింగ్ అంటే చదవడం, దాని తర్వాతనే రైటింగ్ అంటే రాయడం. ఈ విధంగా వరుస క్రమాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫోర్త్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. గణిత ఉపాధ్యాయుడు ముందుగా సంకలనం, తర్వాత వ్యవకలనం, తర్వాత గుణాకారం, దాని తర్వాత భాగాహారం అనేది నేర్పిస్తాడు. అంటే ఫస్ట్ ప్లస్, దాని తర్వాత మైనస్, దాని తర్వాత ఇంటూ, దాని తర్వాత డివైడెడ్ బై, అంటే ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమాన్ని అనుసరించడం అనేది జరుగుతుంది. దాని తర్వాత ఫిఫ్త్ వన్ ఎగ్జాంపుల్ చూద్దాం. శిశువు మొదట తల నిలపడం, తర్వాత బోర్ల పడటం, ఆ తర్వాత ప్రాకటం, ఆ తర్వాత నిలబడటం మరియు నడవటం అనేది విధంగా పరిగెత్తడం అనేది చేస్తాడు. అంటే ఇక్కడ కూడా ఒక వరుస క్రమాన్ని అనుసరించడం జరుగుతుంది. ఇది కూడా ఖచ్చితంగా ఈ వరుస క్రమం అనేది ప్రతి శిశువు అనుసరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది వికాసం ఖచ్చితమైన నమూనాను అనుసరిస్తుందని చెప్పవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్ చూడండి. వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉండును. అంటే వ్యక్తికి మధ్య అన్ని రకాల వికాస లక్షణాలలో ఎంతో కొంత భేదాలు ఉంటాయి. అంటే ఇక్కడ ఏంటంటే ఇద్దరు విద్యార్థులు ఒకే రకమైన సామర్థ్యాలను కలిగి ఉండరు. అంటే ఇంతకుముందు వికాసం క్రమానుగతమే మరియు ఖచ్చితమైన నమూనాను పాటిస్తుంది అన్నాం కదా. అదేవిధంగా ఇందులో వికాసం క్రమానుగతమే కానీ వైయక్తిక భేదాలు ఉంటాయి. అంటే వాళ్ళు క్రమానుగతంగా పాటించినప్పటికీ వ్యక్తుల మధ్య వ్యక్తిగత భేదాలు అనేటివి ఉండడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్, ఉపాధ్యాయుడు పాఠం అందరికీ ఒకే విధంగా బోధించిన పరీక్షల్లో
మార్కుల్లో హెచ్చు తగ్గులు అనేటివి ఉంటాయి. అంటే ఉపాధ్యాయుడు పాఠం అందరికీ ఒకే విధంగా బోధించినా కానీ అందులో పిల్లల్లో ఒకరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి, ఇంకొకరికి తక్కువ మార్క్స్. అంటే విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు అనేటివి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సెకండ్ వర్డ్ చూద్దాం. ఎగ్జాంపుల్, శారీరక వికాసాన్ని తీసుకుంటే ఒక శిశువు 9 నెలలకే నడిస్తే మరొక శిశువు 12 నెలలైనా నడవకపోవచ్చు. అంటే ఇక్కడ కూడా చూడండి, అంటే ఒక శిశువు 9 నెలలలో నడిస్తే మరొక శిశువు 12 నెలలలో కూడా నడవచ్చు, నడవకపోవచ్చు అని చెప్పవచ్చు. ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. కొందరిలో మాటలు తొందరగా వస్తే మరికొందరిలో ఆలస్యంగా అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అంటే కొందరిలో మాటలు అనేది తొందర రావచ్చు, మరి కొందరిలో ఆలస్యం కావచ్చు. అంటే వికాసం ఖచ్చితమైన నమూనాను పాటించినప్పటికీ వారిలో వైయక్తిక భేదాలు అనేటివి ఉండటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం థర్డ్ దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి వికాసము సులభ అంశాల నుండి జటిల అంశాల వైపుకు ప్రయాణిస్తుంది. అంటే ఈజీ టు హార్డ్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ వన్, మొదట శిశువు పెన్సిల్తో రాసిన తరువాత పెన్నుని ఉపయోగించి రాయడం. అంటే పెన్సిల్ అనేది ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి, దాని తర్వాత పెన్ను పట్టుకొని రాయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాం. మొదట శిశువు ప్లాస్టిక్ బ్యాట్తో క్రికెట్ ఆడి రాను రాను పెద్దయ్యాక బరువైన చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడటం. అంటే ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాట్ అనేది ఈజీగా ఉంటుంది పట్టుకోవడానికి, దాంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత రాను రాను పెద్దయ్యాక బరువైన చెక్క బ్యాట్తో క్రికెట్ ఆడడం జరుగుతుంది. అంటే సులభంగా ఫస్ట్ ప్లాస్టిక్ అనేది సులభమైన బ్యాట్, దాని తర్వాత కట్టెతో చేసింది ఏంటంటే అది కొంచెం బరువుగా ఉంటుంది, అది జటిలమైన అంశంగా పరిగణించవచ్చు. అదేవిధంగా థర్డ్ వన్ చూద్దాం. పరిసరాల విజ్ఞానం 2లో మొదట శరీర భాగాల గురించి నేర్పిన తరువాత ఉన్నత తరగతుల్లో వివిధ వ్యవస్థలతో కూడిన అంశాలైన జీర్ణాశయం, శ్వాసక్రియ నేర్పించడం అనేది జరుగుతుంది. పరిసరాల విజ్ఞానం ఫస్ట్ శరీర భాగాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయనే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఉన్నత తరగతుల్లో వచ్చే వరకు దేనిది దానికి వివరంగా వివరించి చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ వికాసం అనేది సులభమైన అంశాల నుండి జటిలమైన అంశాల వైపుకు ప్రయాణిస్తుంది అని అర్థం. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ఫోర్త్ వన్ వచ్చేసి వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశకు జరుగును. అంటే శిశువు మొదట ఏదైనా అంశాన్ని మొత్తంగా నేర్చుకొని తర్వాత ఒకే అంశానికి పరిమితం అవ్వటం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, శిశువు మొదట వస్తువును పట్టుకోవటానికి మొత్తం చేతివేళ్ళను ఉపయోగిస్తాడు, తర్వాత చేతివేలుని మాత్రమే ఉపయోగిస్తాడు. అంటే ఏదైనా ఒక వస్తువుని పట్టుకోవడానికి ఫస్ట్ మనకు 5 చేతివేళ్ళను ఉపయోగించి ఆ వస్తువును పట్టుకుంటాం, అంటే అది సాధారణ దిశ. దాని తర్వాత ఏదైనా వస్తువుని పట్టుకోవాలంటే ఒకే వేలుతో పట్టుకున్నట్లయితే దాన్ని నిర్దిష్ట దిశ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూద్దాం. శిశువు ముందుకు వెళ్ళటానికి శరీరాన్ని మొత్తాన్ని ఉపయోగించి ప్రాకుతాడు, తర్వాత కేవలం కాలుని మాత్రమే ఉపయోగించి నడుస్తాడు. అంటే ఫస్ట్ శిశువు ఏంటంటే ముందుకు నడవడానికి తను శరీర భాగాన్ని మొత్తాన్ని ఉపయోగించి ప్రాక్కుంటూ ముందుకు కానీ తర్వాత పెద్దగా అయ్యాక ఓన్లీ కాలు నడకతోటే ముందుకి నడవడం అనేది జరుగుతుంది. సో ఈ సాధన నుండి నిర్దిష్ట దిశకు జరుగునని అర్థం. అదేవిధంగా థర్డ్ వన్ చూద్దాం. శిశువు మొదట ఆడవాళ్ళందరినీ అమ్మ అని పిలిచి తర్వాత కేవలం అమ్మని మాత్రమే అమ్మ అని పిలవడం. అంటే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళందరినీ ఒకే విధంగా ఉండటం వల్ల అతను ఫస్ట్ వాళ్ళందరినీ అమ్మ అని పిలుస్తాడు, దాని తర్వాత కేవలం వాళ్ళ అమ్మని మాత్రమే గుర్తుపట్టి అమ్మ అని పిలవడం అనేది జరుగుతుంది. దాన్ని సాధన నుండి నిర్దిష్ట దిశకు జరుగుతుందని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. ఫిఫ్త్ వన్ వచ్చేసి వికాసము 2 నిర్దేశిక పోకడాలను కలిగి ఉంటుంది. అంటే ఇది ఒక ఖచ్చితమైన దిశ కూడా సాగుతుంది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి శిరోపాదాభిముఖ వికాసం. అంటే వికాసము తల నుండి ప్రారంభమై కింది శరీర భాగాలకు విస్తరిస్తుంది. దీనిని శిరోపాదాభిముఖ సూత్రం అని అంటారు. అంటే ఇది వికాసం అనేది ముందుగా మనకు తల నుండి ప్రారంభమై మన శరీరం యొక్క ఇతర భాగాలకు విస్తరించడాన్ని శిరోపాదాభిముఖ వికాస సూత్రం అని అనవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ వన్ సమీప దూరస్థ వికాసం. అంటే ఇక్కడ శిశువు ఏదైనా ఒక వస్తువును అందుకునేందుకు భుజాలు మోచేతులను ఉపయోగించి తర్వాత మణికట్టును చేతివేళ్లను ఉపయోగిస్తాం. అంటే ముందు ఇక్కడ ఫస్ట్ దాంట్లోనేమో తల నుండి శరీర భాగాలకు వెళ్తే ఇక్కడ శరీర భాగాల నుండి
మన తల వరకు రావడం అనేది జరుగుతుంది. ఇది శిరోపాదాభిముఖ వికాసం మరియు సమీప దూరస్థ వికాసం. నెక్స్ట్ 6th వన్ చూద్దాం. 6th వన్ వచ్చేసి వికాసము సంచిత ప్రక్రియ. అంటే శిశువు ఎదుగుదలలో కొన్ని మార్పులు హఠాత్తుగా సంభవించినట్లుగా అనిపించినప్పటికీ అవి అన్నీయు గతంలో ఏర్పడిన మార్పుల ఆధారంగా అంతర్గతంగా ఎన్నో మార్పులు చేర్పులతో జరుగుతుంది. ఇక్కడ ఒక వికాసంలో మార్పు దాని పూర్వ మార్పు ఆధారంగా జరిగితే అది సంచితం అవుతుంది. ఇక్కడ మనకు ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో ఆధారంగా అని వచ్చిందంటే అది సంచితమైన ప్రక్రియ గుర్తించాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ అని పిలిచిన శిశువు దాని ఆధారంగా అక్క, నాన్న, అత్త అని పిలవడం. అంటే అమ్మ అని పిలుపు ఆధారంగా, అంటే ఇక్కడ కూడా చూడండి ఆధారంగానే వచ్చింది. సో దీనికి సంబంధించి మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. నెక్స్ట్ 2nd వన్ ఎగ్జాంపుల్ చూడండి. వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణితాలు నేర్చుకోవడం, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు రాయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేసిండు, వర్ణమాల అనేది నేర్చుకున్నాడు. దాని ద్వారా అంటే దాని ఆధారంగానే గుణితాలు, ఆ తర్వాత పదాలు, ఆ తర్వాత వాక్యాలు రాయడం అనేది జరిగింది. సో వర్ణమాల ఆధారంగా జరిగింది కాబట్టి సంచిత ప్రక్రియ. అదేవిధంగా 3rd వన్ చూద్దాం. ఒక పిల్లవాడు రేఖాఖండం గీయుట నేర్చుకొని దాని ఆధారంగా చతురస్రమును, దాని నుండి సమగణమును గీయటం అనేది నేర్చుకున్నాడు. అంటే ఇక్కడ ఫస్ట్ రేఖాఖండం అనేది ఎలా గీయడం అనేది నేర్చుకొని దాని ఆధారంగానే చతురస్రం మరియు సమగణం అనేది గీయడం జరిగింది. సో మనకు సంచిత ప్రక్రియ అంటే మనకు ఎగ్జామ్లో అడిగినప్పుడు ఎగ్జామ్లో ఆప్షన్లో ఆధారంగా అని ఉంటే సంచిత ప్రక్రియ కింద పరిగణించవచ్చు. నెక్స్ట్ 7th వన్ చూద్దాం. వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. దీని గురించి చూద్దాం. వికాసం జీవిత పర్యంతం జరిగిన అన్ని దశల్లో ఒకే రకంగా అనేది జరగదు. ఎందుకంటే మిగిలిన అన్ని దశల కంటే యవ్వనారంభ దశలో మానసిక పరిణతి, భావోద్వేగ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వివిధ దశల్లో ఒకే వికాసము వివిధ వేగాలతో జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వన్, శైశవ దశలో శారీరక పెరుగుదల మిగిలిన దశల కంటే ఎక్కువ వేగంతో జరుగుతుంది. అదేవిధంగా కౌమార దశలో మిగిలిన దశల కంటే పెరుగుదల ఎక్కువ వేగంతో జరుగుతుంది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కో విధంగా జరుగుతుందని అర్థం. అంటే శైశవ దశలో వేగంగా జరుగుతుంది, అదేవిధంగా మిగతా దశలో నెమ్మదిగా జరిగి మరియు కౌమార దశలో వేగంగా జరుగుతుంది అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ 8th చూద్దాం. వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఊహించి చెప్పడం. ఇక్కడ చూద్దాం. శిశువు యొక్క ప్రస్తుత వికాసాన్ని బట్టి భవిష్యత్తులో అతని వికాస వేగము, అభివృద్ధి అంచనా వేయవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. 3 సంవత్సరాల వయసులో ఉండే ఎత్తుని బట్టి 18 సంవత్సరాల వయసుకు అతను ఎంత ఎత్తుకు ఎదుగుతాడో అంచనా వేయడం అంటే ఊహించడం. అంటే 3 సంవత్సరాలు ఇతను ఇంత ఎత్తున్నాడంటే 18 సంవత్సరాలు ఇతని ఎత్తు ఎంత ఉండవచ్చు అని ఊహించి అంచనా వేయడంను వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ 9th వన్ చూద్దాం. 9th వన్ వచ్చేసి వికాసం పరస్పర చర్య. అంటే ఒక వ్యక్తికి అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలను వారు నివసించే పరిసరాల మధ్య పరస్పరం చర్య జరపడం వల్లనే అతడులో ఉన్న సామర్థ్యాలు, మూర్తిమత్వం, ఆలోచన శక్తి వికసించబడతాయి. అంటే దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే అతనికి పరిసరాల ద్వారా అంటే మిత్రులు, ఉపాధ్యాయులు, ప్రసార మాధ్యమాలు, వార్తాపత్రికలు, శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదుగుతాడు. అదేవిధంగా 2nd వన్ చూద్దాం. ఉపాధ్యాయుడితో విద్యార్థి పరస్పర ప్రతిస్పందన చర్యలు చెప్పడం ద్వారా సబ్జెక్టుకు రూపొందించిన అంశాలపై దృష్టి పొందుతాడు. ఇవి వచ్చేసి పెరుగుదల వికాసం నియమాలు మరియు సూత్రాలు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.